హలో గాయస్, వెల్కమ్ టు బ్యాచులర్ సినిమాస్. కొద్ది కోల్డ్గా ఉంది, వాయిస్ ఏమైనా తేడా కనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నేను చూసిన సినిమా వార్ 2, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అండ్ గ్రీక్ గాడ్ హితిక్ రోషన్ నటించిన సినిమా, విచ్ ఈస్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై యాన్ ముఖర్జీ. ఈ సినిమా చూడాలనుకున్న ప్రతి తెలుగు ఆడియన్కి ఉన్న ఒక క్వశ్చన్: ఈ సినిమా యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో ఉన్న సినిమా. ఈ సినిమా చూడాలనుకుంటే ముందున్న సినిమాలు చూడాలా, లైక్ పతాన్, టైగర్ జిందా హై సిరీస్లు కానీ, వార్ ఫస్ట్ పార్ట్ కానీ, ఇలాంటివన్నీ చూడాలని చెప్పేసి. నాకు ఈ సినిమా చూసేసిన తర్వాత ఏ సినిమా చూడాల్సిన అవసరమే లేదండి. యూ కెన్ డైరెక్ట్లీ గో టు థియేటర్స్, యూ కెన్ ఎంజాయ్ ఇట్. అలాంటి లింక్స్ అలాంటివి ఏం లేదు. బట్ వార్ 1లో వార్ 1కి కంటిన్యూషన్గా స్టోరీ రన్ అవుద్ది, బట్ నాట్ ఏ ప్రాబ్లం. మీకు అలాంటివి ఎక్కడ తేడా అనిపించి ఇట్స్ ప్యూర్ ఇక్కడి నుంచి మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా స్టోరీ తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా డైరెక్ట్లీ సినిమా ఎలా ఉంది అని చెప్పాలంటే, కాలర్ ఎత్తండి భయ్య. ఎన్టీఆర్ ఫ్యాన్గానే కాదు, ఒక తెలుగు ఆడియన్గా కూడా చెప్తున్నాను, ఇది కాలర్ ఎత్తుకునే సినిమా. మన తెలుగు స్టార్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ బాలీవుడ్కి వెళ్ళి ఇలాంటి ఒక హాలీవుడ్ రేంజ్ సినిమాని దింపాడంటే యూ షుడ్ ప్రౌడ్ ఆఫ్ దిమ్. సినిమా నిజంగా అదిరిపోయింది. నేనైతే మీ అందరికీ తెలుసు, నేను ఎన్టీఆర్ ఫ్యాను. ఒక ఎన్టీఆర్ ఫ్యాన్గా వీడికి సినిమా ఆటోమేటిక్గా ఎక్కేస్తుంది అనుకోకండి. నా పక్కన నా ఫ్రెండ్ అని ఒక అతను ఉన్నాడు, ప్రణయ్ అని చెప్పి, అతనికి కూడా సినిమా నచ్చింది. థియేటర్ నుంచి వచ్చే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కడు సాటిస్ఫాక్షన్గానే ఉన్నారు. లైక్ బొమ్మ అదిరిపోయింది. ఎందుకంటే బొమ్మ క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ అటువంటివి. సినిమా చూసిన తర్వాత హాలీవుడ్ రేంజ్ సినిమా చూసామన్న ఫీల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎస్, ఎవ్రీథింగ్ వర్కౌటెడ్ మీ. నేను అన్నీ పాజిటివ్గానే చెప్పేసి మీ అందరికీ నచ్చదు, ఆటోమేటిక్గా నన్ను వేసుకుంటారు కూడా. పక్క రివ్యూలు ఇలా చెప్తున్నారు, నువ్వు ఏది ఇలా చెప్తున్నావు అని. నాకు కూడా కొన్ని నచ్చని పాయింట్స్ ఉన్నాయి. ఒక 2 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్లీ, ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ సీన్లో ఒక షాట్ ఉంటుంది భయ్య, అది ఎందుకు పెట్టారో నాకు ఇది అర్థం కావట్లేదు. ప్లీజ్ అర్థం చేసుకొని ఆ సీన్ని తీసేస్తే, ఆ షాట్ లేకపోయినా కానీ ఆ సీన్ వర్కౌట్ అవుద్ది. అనవసరం ట్రోల్ చేస్తారనిపిస్తుంది భయ్య ఆ షాట్లో. నెక్స్ట్లీ ఇంకొక సీన్ చేస్తే, ఒక ఐలాండ్ దగ్గర ఒక షిప్స్ చేజింగ్ సీన్ ఉంటుంది అనమాట. మొత్తం బాగానే రన్ అవుతుందిరా, బాగా ఇంట్రెస్టింగ్గా జరుగుతుందిరా అన్న టైంలో సడన్గా మన ఎన్టీఆర్ అన్న షిప్ రోడ్డు మీదకి వెళ్ళిపోద్ది భయ్య. అదొక్కటి కొంచెం ఓకే, చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి, ఇవన్నీ యాక్సెప్టెడే ఐ థింక్. ఎందుకంటే సినిమా బాగుంది. ముందు నుంచి టీం ఏదైతే చెప్పారో, ట్రైలర్, టీజర్ ఇవన్నీ పక్కన పెట్టేసిన, సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అయ్యే ఏదైతే ఒక ఫ్రెష్ స్టోరీ ఉంటుందో అది స్ట్రాంగ్గా వర్కౌట్ అయింది. నిజంగా ఒక మంచి స్టోరీ ఉన్న సినిమా. ఎవరు హీరో ఎవరు విలను మీరు థియేటర్స్లోనే చూస్తారు. ఇద్దరు హీరోలే, ఇద్దరు విలన్లే. నేను చెప్తున్నాను కదా, థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. వర్కౌట్ అయిందంతా. క్యారెక్టర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇద్దరు క్యారెక్టర్స్ వదిలేస్తే నెక్స్ట్ కియారా అద్వానీ క్యారెక్టర్ కానీ, నెక్స్ట్ అనిల్ కపూర్ గారు దీంట్లో క్యామియో చేశారు. క్యామియో అని కాదు కానీ ఆయనది కూడా ఫుల్ లెంత్ స్టోరీ ఉంది. ఆయన క్యారెక్టర్ కూడా ఎదిరిపోయింది. ఒక ప్యాటర్న్లో డిజైన్ చేసుకున్నారు. ఫైట్స్ కానీ, సీక్వెన్సెస్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ విత్ ఎమోషనల్గా అంత వర్కౌట్ అయింది. క్లైమాక్స్లో కొంచెం ఇద్దరు పీక్ యాక్టింగ్తో తీసుకుని వెళ్ళిపోయారు క్లైమాక్స్ని. ఒక సాటిస్ఫాక్టరీ లాస్ట్ ఒక 5 minutes జబ్ 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 అని కానిచ్చి బ్యూటిఫుల్ డైలాగ్స్ సినిమాని ఎండ్ చేశారు. దిస్ ఈస్ నాట్ ద ఎండ్ అని చెప్పి ఒక పాయింట్ని ఇది కూడా వదిలేరు. దాట్స్ మై రివ్యూ అబౌట్ వార్ 2. నిజంగా చెప్తున్నా, బాగుంది భయ. చిన్న చిన్న ఎర్రర్స్ ఉంటాయి. యష్రాజ్ ఫిలిమ్స్ మీరు నాకు పాత సినిమాలు మీరు పతాను, టైగర్ జిందా హై ఇలాంటి సినిమాలు కానీ చూసారంటే ఆ ఓవర్ హైప్డ్కి ఈ సినిమా చాలా బెటర్. కొద్దిగానే రియాలిటీలో ఉంటాం. అండ్ అనదర్ వన్ థింగ్, నేను ఆల్మోస్ట్ యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్లో అన్ని సినిమాలు చూశాను. అండ్ వార్ 2 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం ఫ్రమ్ ద స్పై యూనివర్స్ అని కూడా చెప్తాను. ఎందుకంటే ఏదో ఇద్దరు స్టార్స్ ఉన్నారు అని చెప్పేది కాదు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాళ్ళు పట్టుకున్న పాయింట్ని ఎక్కడ వదలకుండా డ్రైవ్ చేశారు. ఉన్నాయి ఫైట్ సీక్వెన్సెస్ అన్నీ ఇరికిచ్చినట్టే ఉంటాయి, కానీ ఆ పాయింట్లో పెట్టడం కూడా స్టోరీని లింక్ చేసుకుంటూనే పెట్టారు ప్రతి ఒక్కటి. అందుకే ప్రతి ఒక్కటి వర్కౌట్ అయ్యాయి అనిపించింది నాకైతే. ఎస్, కొన్ని దగ్గర ఓవర్ హైప్డ్గానే ఉంది సినిమా. కొన్ని సీన్స్ విఎఫ్ఎక్స్ కొన్ని సీన్స్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. థియేటర్స్కి వెళ్ళి చూడండి. కాలర్ ఎత్తుకునే సినిమా అనేది తీసాడు ఎన్టీఆర్ అన్న. కొన్ని సీన్ల దగ్గర అయితే తొక్కేశాడు కూడా.
ప్లీజ్ వాచ్ ఇన్ ద థియేటర్స్. ఒక మంచి సౌండ్ సిస్టమ్ పీవీఆర్, మరి ఒక మంచి సౌండ్ సిస్టమ్, మంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి వెళ్ళండి, ఫ్యామిలీస్తో వెళ్ళండి, యూ కెన్ ఎక్స్పీరియన్స్. ఇంకొక విషయం చెప్పాలి, కియారా పాప బికినీ సీన్ కూడా ఎత్తలేదు భయ్య, మళ్ళీ ఉంది. గో అండ్ వాచ్ ఇట్. దట్స్ మై రివ్యూ. థ్యాంక్ యూ.